ఎవరు? సమాజం. లోకంలో ఒక వ్యక్తి తెలుసు సిగరెట్ తాగకూడదని సంగతి తెలుసు, ప్రొహిబిటెడ్ ఇన్ పబ్లిక్ ఏరియా అని చెప్తాడు, కానీ అక్కడ తాగుతాడు. అమ్మేవాడికి చూడండి, ఆ అమ్మేవాడికి ఏముండాలి? బుద్ధి ఉండాలి కదా, ఆ అమ్మేవాడికి జ్ఞానం ఉండాలి కదా, ముందు చూపు ఉండాలి కదా, లేదా మరి ఉందా? ఉంది. దానిని ఆ బుద్ధిని పనికి మాలిన దానిగా మార్చేశాడు. బుద్ధితో ఆలోచించే స్వభావం మనిషి కూలిపోయిన సంగతి మనకు అర్థమవుతుంది. ఎవరండి సహకరిస్తున్నారు? పిల్లలు పాడైపోవట్లేదా? మీకు విషయం తెలుసా? ఆరిలో మీద గంజాయి కేసులు ఎక్కువ ఉన్నాయట. ఏదమ్మా? గంజాయి కేసులు ఆరిలో మీద. మళ్ళీ ఎల్సిటీ ఇప్పుడు స్టార్ట్ అయింది. అయినప్పటికీ ఇంకా ఏముందట? ఆరిలో ఉన్న కేసులు ఎక్కడ లేదట. ఏమండి చూడండి, అంటే ఎవరు సహకరిస్తున్నారు? మరి పోలీసు కట్టడి చేయట్లేదా? పోలీసులు వారిని ఆపలేకపోతున్నారా? వారికి ఎందుకు అధికారం ఇచ్చారు? ఆపడానికి కదా, మరి ఆపలేకపోతున్నారా? ఒకవేళ వాళ్ళు ఆపుదాము అనుకున్నప్పటికీ కూడా పైన అధికారులు సహకరించట్లేదా? ఒత్తిడి చేస్తారా? పోనేలా వదిలే, నీకెందుకు, నీ పిల్లలా? మరి ఈ పైన అధికారులు వెనకాల ఇంకెవరు ఉన్నారు? బడాబాబులు ఉన్నారా? అంటే సమాజంలో ఒక వస్తువు వస్తుంది అని అంటే ఎంతమందిని దాటుకొని రావాలి చెప్పండి? ఎంతమందిని దాటుకొని రావాలి? అంటే అందులో నీ కుమార్తె సేఫ్గా ఉండాలని అనుకుంటున్నావా? వస్తాడు, నీ దగ్గరికి వస్తాడు. లేట్ అవుతుంది అంతే. లేకపోతేయడమో, లేకపోతే పాడు చేసేయడమో, లేకపోతే తెలియకుండా ఏదో రకంగా రాడనుకుంటున్నారా? ఖచ్చితంగా వస్తాడు, లేట్ అవుతుంది. ప్రియమైన వాళ్ళరా, అంటే ఇలాంటి సమాజంలో నువ్వున్నప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వున్నప్పుడు ఒకసారి ఆలోచించండి. ఇందులో నుంచి నువ్వు బయటికి రావాలి అంటే, నిన్ను కాపాడుకోవాలంటే, ఓ పక్క మనుషులు నిన్ను పట్టించుకోకపోవచ్చు, కానీ ఒక ఆయన ఉన్నాడు, ఆయన దేవుడు. ఆయన గీత గీస్తాడండి. గీత ఎందుకు